నా పేరు కేతిగాడు. ఈ రోజు మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం చాలా ఆనందంగా ఉంది. అరే కేతిగా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మొట్టమొదటి నీకు ఏం గుర్తొస్తుంది? మంచి మంచి గుంటలో ఏంటి? అదే గంటలో ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నా. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి? ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకుని బయటికి తీస్తారు. ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకుని బయట తీస్తారా? ఏంటది? టాలెంట్. నాకు కూడా తెలిసింది. ఈ మధ్యన స్టేజ్ మీద కొత్త సింగర్లు పరిచయం అవుతున్నారంట కదా. వాళ్ళ పాటలు కూడా చాలా డెప్త్ ఉంటుందంట కదా. డెత్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒకరు ఫీల్ అవుతారు. ఎవరా? అసలు ఈ షోకి మూలస్తంభం ఎవరో తెలుసా? ఎవరు? ఇంకెవరు? ఆల్ టైమ్ బ్యూటీ ఇంద్రజ గారు. అవునా? అది సరే, ఆవిడ్ని మూల స్తంభం ఎందుకంటారు? ఎప్పుడు ఆ మూల కూర్చొని ఉంటది కదా, అందుకే మూలస్తంభం అంటారు. అయ్య బాబోయ్, కోపం వచ్చినట్టుంది ఆవిడికి. ఉండ్రా, నేను కవర్ చేస్తాను కదా. అయినా నీకు విషయం తెలుసా? మొన్న అడవిలో నెమళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశాయంట. ఎందుకు? ఆవిడే మనకంటే అందంగా డాన్స్ చేస్తుంది. ఆవిడ వల్ల మేము ఒకరు ఉన్నామన్న విషయం కూడా మర్చిపోతున్నారు. అది సరే గాని ఈ రోజు ఇంద్రజ గారి మొహం ఎలిగిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకురా? పోయిన వారం వాళ్ళ కొడుకు గాలోడు వచ్చాడు కదా, అందుకని. ఆ తర్వాత ఈ షోను ప్రధానంగా నడిపించే అమ్మాయి ఉంది కదా, రష్మి గౌతమ్. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంది. బుల్లితెరలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించలేకపోయినా ఇంకెవరో దొరక్క ఏదో అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? ఆవిడ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ అన్ని భాషల్లో సినిమాలు చేసిందా? డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటా ఉంటది ఇంట్లో. ఇదిగో బంగారక్క, ఇక్కడ చూసావా? ఆది ఉన్నాడు. అమ్మో, ఆదినా? నేను పారిపోతాను. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు బొమ్మవే కదా. ఆయన బామ్మనే వదలడు, ఇక బొమ్మనే వదులుతాడు. సర్లే, ఆయనకి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వస్తా. ఎందుకు? ఎలాగో ఎపిసోడ్ అయిపోయాక అడుగుతాడు కదా. సరే మంచిగా అలిసిపోయాం గాని ఓ పాట వేసుకుందామా?